అంటే సార్ ఇప్పుడు రీసెంట్‌గా అలహాబాద్ హైకోర్ట్ గూడా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఏంటంటే లివింగ్ రిలేషన్‌షిప్ అనమాట. అక్కడ ఒక పెళ్ళైన వ్యక్తి ఇంకొక అడల్ట్ అమ్మాయితోటి రిలేషన్‌లో ఉంటే అది క్రైమ్ కాదని చెప్పడం జరిగింది. అంటే ఒక భర్త పెళ్ళైన హస్బెండ్ వేరొక ఆమెతో ఉండడం ఇల్లీగల్ రిలేషన్‌షిప్ దాని కిందకే వస్తుంది గదా సార్! ఇప్పుడు ఈ దేశంలో ఎలా అంటే లీగల్, ఇల్లీగల్ రిలేషన్‌షిప్ అనేవి ఏమీ లేవు. ఆల్రెడీ అడల్టరీ అనేది చట్టభద్రత కలిగి ఉన్నది. ఇప్పుడు మీరేంటి అనంటే ఏదైనా ఒక కోర్టు తీర్పిచ్చినప్పుడు వింతగా చూస్తా ఉంటారు. బయట ఉన్న మీ సమాజానికి, బయటి సమాజానికి ఇవి అర్థం గావు. బట్ ఏంటంటే ఆల్రెడీ అడల్టరీ అనేది చట్టభద్రతగా ఉంది. ఇక్కడ అడల్టరీ అనేది ఏం క్రైమ్ గాదు. ఓకే. కాకపోతే అంటే వైఫ్ ఉన్న వైఫ్ ఉన్నప్పటికి కూడా వేరొక ఆమెతో రిలేషన్‌లో అదే గదా! ఉండడానికి నేను జెప్తా ఉన్నదమ్మా. ఇప్పుడు ఏంటి అనంటే మ్యూచువల్ కన్సెంట్ రిలేషన్ అనంటే వైఫ్ ఉందా? హస్బెండ్ ఉన్నాడా? అని గాదిక్కడ. మీకు వైఫ్ ఉన్నప్పటికిని, మీకు హస్బెండ్ ఉన్నప్పటికిని. ఇప్పుడు మీకు వైఫ్ ఉన్నా, హస్బెండ్ ఉన్నా గానీ, మీరు అడల్ట్ అయినప్పుడు, మీరు 18+ అయినప్పుడు, మీరు 21+ అయినప్పుడు, మీరు వేరే ఒక వ్యక్తితో మ్యూచువల్‌గా మీ రిలేషన్‌లో ఉంటే, అటువంటి మీ రిలేషన్స్‌ని యాక్సెప్ట్ చేయొచ్చు అని జెప్పేసి మన అలహాబాద్ హైకోర్టు చెప్పడం జరిగింది రీసెంట్ టైమ్స్‌లో. సో, ఏంటి అనంటే అది మ్యూచువల్ కన్సెంట్ బేస్ చేసుకొని తను తీర్పు ఇయ్యడం జరిగింది. కానీ మన చట్టంలో భార్య ఉండంగా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కూడా అది తప్పుగానే పరిగణిస్తారు గదా! పెళ్లి గురించి గాదు గదా! ఒకవేళ పెళ్లి చేసుకుంటే, రెండో మ్యారేజ్ చేసుకుంటే, సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే గిన దాన్ని బైగామి అనంటారు. దానికి 7 సంవత్సరాల పైనే శిక్ష ఉంది. కానీ రిలేషన్‌ని యాక్సెప్ట్ చేస్తారా అంటే ఎవరు లీగల్‌గా? ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంటదంటే చట్టము, సమాజము 2 గూడా ఆలోచనలు వేరేగా ఉంటాయమ్మా. సమాజంలో ఏంటంటే ఒక పెండ్లైన వ్యక్తి తను వేరే ఒక విమెన్‌తోని రిలేషన్‌లో ఉండడాన్ని సమాజం యాక్సెప్ట్ చేయదు. అవును. కానీ చట్టం పరంగా చూసుకున్నప్పుడు అది ఏంటి అంటే తప్పు కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళు. కానీ సార్ ఇలాంటి జడ్జిమెంట్‌ల వల్ల అంటే చాలామంది అంటే ఇక్కడ మే మే మిత్రమా వినండి. కోర్టుల యొక్క ఉద్దేశ్యం ఎప్పుడు కూడా మీరు ఇల్లీగల్ రిలేషన్స్‌కి పోండి. మీరు వేరే వాళ్ళతో ఫిజికల్ అవ్వండి. ఇలా చెప్పడం ఉద్దేశ్యం కాదిక్కడ. ఇప్పుడు ఏంటంటే ఈ దేశంలో సాల్వ్ అవ్వని సమస్యలు అనేకానేకం ఉన్నాయమ్మా. కొన్ని వేల లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి ఈ దేశంలో. ఒకవైపు పేదలు, బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలు, దళితులు, బహుజనులు, ఆదివాసీలు, మైనారిటీలు వీళ్ళ సమస్యలైతే. ఇంకొక వైపు కొవ్వెక్కి కొట్టుకుంటున్నటువంటి ఇటువంటి వ్యక్తుల సమస్యలు. సో, ఈ దరిద్రపు, చెండాలపు సమస్యలను పట్టుకొని నిజంగా సఫర్ అయితున్నటువంటి విక్టిమ్స్ యొక్క సమస్యలను వదిలేద్దామంటారా? కానీ ఇట్లాంటి లేదు. లేదు. కోర్టు వదిలేద్దామంటారా? ఇప్పుడు కోర్టు వారి ఉద్దేశ్యం ఏంటో ఇక్కడ ఏంటంటే క్లియర్‌గా ఎవరైతే నిజంగా బాధితులున్నారో వాళ్ళకి న్యాయం జేయాలి. ఆ కోర్టు యొక్క ఆ యొక్క టైంని ఆ బాధిత కుటుంబాలకి, బాధిత వ్యక్తులకివ్వాల. ఈ దరిద్రపు రిలేషన్స్ పెట్టుకొని, లేకపోతే ఈ అఫైర్స్ పెట్టుకొని, వచ్చినోళ్ళని పట్టుకొని, ఇగ వీళ్ళ తీర్పులిచ్చుకుంటా, వీళ్ళని జూసుకుంటా, ఇగ వీళ్ళనే ఎంటర్‌టైన్ జేసుకుంటా ఉండాలా? అందుకే మీ సావు మీరు సావుర్రి. నీకొక 18, 21 ఏళ్ళు నిండి ఉన్నాయి. ఆ అమ్మాయికి నిండినాయి, అబ్బాయికి నిండినాయి. మీరిద్దరు మేజర్లు, మ్యూచువల్ కన్సెంట్. మీరిద్దరు ఏడన్నా పోర్రి, ఏమన్నా చేసుకోర్రి. మీరొచ్చి కోర్టు టైం డిస్టర్బ్ చేయొద్దు అనేదే ఆలోచన అక్కడ తప్పితే. మీరు ఇట్లాంటివి ఎంకరేజ్ చేయాలనడం ఆలోచన కాదక్కడ కోర్టుది. కానీ కోర్ట్ ఇచ్చే తీర్పులను బట్టే సమాజం వాళ్ళని ఆ సమాజం అనేది బేస్ అయి ఉంటది. అంటే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది ఉంటది. ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు సమాజం ఏం నేర్చుకోవాలంటారు అట్లా వీటిపైన? అంటే రేప్ చేసినప్పుడు 'నిర్భయ' లాంటి కేసెస్‌లో ఉరి శిక్షలు ఇచ్చిర్రు. అట్లా అని చెప్పేసి రేపులు ఆగిపోయినాయా? లేదు కాకపోతే అంటే అంటే కోర్ట్ ఏమేమి ఎవరిని మీరు పోయి ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకొని, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని ఎక్కడ ఎప్పుడు చెప్పదండి. కానీ ఇక్కడ చెప్తున్నది ఏంటి అనంటే దాన్ని జనాలు తప్పుగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. మేజర్స్ అయిన మీకు మ్యూచువల్ కన్సెంట్ అనేది ఈరోజు కొత్తగా అలహాబాద్ హైకోర్ట్ ఏం చెప్పట్లేదే. గతంలో కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం కదా ప్రాక్టీస్‌ని. మేజర్ అయినప్పుడు నిజంగా నీ భార్య పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ భార్య పట్ల ప్రేమ ఉంటే, నీ భర్త పట్ల ప్రేమ ఉంటే, నువ్వెందుకమ్మా ఈ దరిద్రపు రిలేషన్స్‌లకి పోతావు చెప్పు? కానీ ఇట్లాంటి కేసులు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇందాక మీరు చెప్పినట్టు ప్రాబ్లమ్స్‌తో వెళ్ళే అసలైన ప్రాబ్లమ్స్‌తో వెళ్ళే అదే గదా! ఇప్పుడు వాళ్ళకంటే ఏంటనంటే వీళ్ళేంటనంటే నిజంగా భార్యాభర్తల బంధం అనేది రోజు రోజుకి గూడా సన్నగిల్లిపోతా ఉన్నది. భార్యాభర్తల బంధం బలహీనపడతా ఉన్నది. సో, వాళ్ళకు ఈ పెళ్లి, వివాహము దీనికి సంబంధించిన విలువలనేటివి తెలియట్లేదు.
తెలియాల్సిన అవసరం తెలియజెప్పాల్సిన అవసరం పెద్దలకు ఉంది. తెలియజేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి కూడా ఉంది. నిజంగా నీ భర్త మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు, లేదా నీ భార్య మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు, నీకు ఇంకొక అమ్మాయి ఎంత అందంగా ఉన్నా, ఇంకొక అబ్బాయి ఎంత అందంగా ఉన్నా నీవు వాళ్ళకి అట్రాక్ట్ అవ్వవు. చూసి వెళ్ళిపోతావే తప్పితే వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకో. నీకు ఏంది అనంటే నీకు ఇల్మోటివ్ ఉండి, నీకు ఆల్రెడీ వేరే ఒక రిలేషన్ కావాలి అని చెప్పేసి నీ మనసు కోరుకున్నది కాబట్టి నువ్వు ఒక రిలేషన్ పెట్టుకుంటా ఉన్నావు. నువ్వు పెట్టుకున్న ఆ రిలేషన్స్కి నీకు ఒక కాన్షియస్ మైండ్తో నువ్వు ఒక మేజర్ అయ్యి ఉండి, ఒక అడల్ట్ అయ్యి ఉండి నువ్వు పెట్టుకున్న ఒక రిలేషన్స్కి ఇప్పుడు కోర్టు తన ఒక అమూల్యమైన టైంని వేస్ట్ చేసుకొని, నేను ఇంతకుముందు చెప్పినట్టు దళితులు కావచ్చు, బహుజనులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలు కావచ్చు, మోసపోయిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన ఆ టైంని ఈ దరిద్రపు రిలేషన్స్ను, ఈ దిక్కుమాలిన పంచాయతీలను సెటిల్ చేయడానికి ఇయ్యాలా? అందుకే కదా ఈ కోర్టు చెప్పేసింది, ఎస్ అడల్ట్ మెన్ కెన్ బీ ఇన్ ద రిలేషన్ విత్ ద విమెన్. అడల్ట్ మెన్, అడల్ట్ విమెన్. అది సమాజము తప్పు పడితే, సమాజంలో అది తప్పు అనిపిస్తే ఆ సమాజము వాళ్ళని బహిష్కరిస్తుంది. కానీ ఇట్లాంటి సంబంధాలు అంటే ఇట్లాంటి జడ్జిమెంట్లు ఇవ్వడం వల్ల ఇంకొక ఫ్యామిలీ లాస్ అవుతుంది కదా సార్. అంటే తన ఏ భార్య ఫ్యామిలీ లాస్ కావచ్చు, కాదండి, అంటే తను పెళ్లి నిజంగా. చేసుకున్నటువంటి భార్య కూడా ఇక్కడ మోసపోయినట్లే కదా. ఇక్కడ అంటే అడల్ట్ ఒక పెళ్ళైన వ్యక్తి ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మొదటిగా పెళ్లి చేసుకున్న భార్య ఇక్కడ హస్బెండ్ నుంచి మోసపోయినట్టే కదా. ఇప్పుడు వాడు నిజంగా మోసగాడే. ఈ అమ్మాయిని ఈ విధంగా సమాజంలో తెలిసింది కాబట్టే మీరు మోసపోయింది అంటున్నారు. కానీ ఈరోజు ఎంతమంది ఈ విధంగా ఉండట్లేదండి? ఈరోజు డివోర్సులు కావడానికి కారణం ఇవి కాదంటారా? ఎంతమంది విమెన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో లేరు? ఎంతమంది మెన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో లేరు? వీళ్ళు పెట్టుకుంటున్న ఈ దిక్కుమాల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వీళ్ళకి పిల్లలంటే ప్రేమ ఉండదు, వీళ్ళకి భార్యాభర్త బంధం అంటే ప్రేమ ఉండదు, లేకపోతే గౌరవం ఉండదు. నీకు ఒక భర్త ఉన్న తర్వాత నువ్వు ఇంకొకరితో రిలేషన్లో ఉంటున్నావు, నీకు ఒక భార్య ఉన్న తర్వాత ఇంకొక రిలేషన్లో ఉంటున్నావు అంటే ఫస్ట్ నువ్వు మిస్టేక్ చేస్తున్నావు. ఖచ్చితంగా అమ్మాయి మోసపోయింది అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ తను చీట్ చేయబడ్డది. అది అమ్మాయి యొక్క కర్మ అని వదిలేయలేము. అలా అని చెప్పేసి బాధపడితే తిరిగి రానిది. అట్లాంటప్పుడు అమ్మాయికి ఖచ్చితంగా చట్టపరంగా మీకు సంబంధించి మానిటరీ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఈ హస్బెండ్ వల్ల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ హస్బెండ్ రిలేషన్లో ఉండడానికి ఓకే, కానీ ఆ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి, ఆ అమ్మాయి యొక్క మెంటల్ పరిస్థితి ఏదైతే ఉందో దానికి కారణము అంటే మానసికంగా ఆ అమ్మాయి ఏదైతే బాధను అనుభవించిందో ఆ బాధకు గాను ఆ అమ్మాయి ఇటు భర్త మీద ప్లస్ ఎవరైతే రిలేషన్లో ఉన్నారో ఆ విమెన్ మీద కూడా, ఇద్దరి మీద కూడా సివిల్స్ దావా వేయచ్చమ్మా. ఓకే, మీకు తెలుసా ఈ విషయం? ఇది కూడా గతంలో గౌరవ న్యాయస్థానాలు చెప్పి ఉన్నాయి, సివిల్ దావాలు వేయచ్చు. సుప్రీంకోర్టే స్వయంగా చెప్పి ఉన్నది. భార్యాభర్తల మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఆ థర్డ్ పర్సన్ వల్ల ఈ స్పౌస్, వన్ ఆఫ్ ద స్పౌస్ ఎప్పుడైతే సఫర్ అవుతుందో, బాధపడుతూ ఉందో ఆ స్పౌస్ వెళ్ళి సివిల్ దావా వేసి వాళ్ళ మీద మానిటరీ బెనిఫిట్స్ని క్లెయిమ్ చేయొచ్చు. ఈ విషయం ఏంటి అంటే తెలియదు చాలామందికి. తెలియక మోసపోయినాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. మీరు సరైన అడ్వకేట్ని సంప్రదించి నా హస్బెండ్ వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు, నేను దానివల్ల మానసికంగా చాలా వేదన అనుభవిస్తూ ఉన్నా అని చెప్పేసి మీరు ఫ్యామిలీ కోర్టులో ఏరిది, ఫ్యామిలీ కోర్టులో కాకుండా సివిల్ సూట్ లాగా ఒక సివిల్ దావా వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు మానిటరీ బెనిఫిట్స్ వస్తే వాడికి డ్యామేజెస్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియజేయాలి కూడా. విన్నాం కదా ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద కావచ్చు, అటు అలహాబాద్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద కావచ్చు, ఇలాంటి మోర్ వీడియోస్ కోసము చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.